Hello everyone, welcome back to our channel All Jobs Notify. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అనేది తీసుకొచ్చాము. కంపెనీ నేమ్ వచ్చేసి లార్గాన్ ఇన్ఫో. ఇది ఒక బీపీఓ ప్రాసెస్కి సంబంధించిన కంపెనీ. మీ జాబ్ రోల్ వచ్చేసి బ్యాక్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్. ఇది 11 డేస్ టైం ఉంది మీరు అప్లై చేసుకోవడానికి. ఇక్కడ వచ్చేసి మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే అండర్ గ్రాడ్యుయేట్స్, ఎంబీఏ స్టూడెంట్స్ అండ్ ఫ్రెషర్స్ అనేవాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఆల్రెడీ 5378 పీపుల్ అనేవాళ్ళు అప్లై చేశారు. లార్గాన్ ఇన్ఫో జాబ్ డిస్క్రిప్షన్ చూద్దాము. ఈ సీకింగ్ హైలీ మోటివేటెడ్ అండ్ ఆర్గనైజ్డ్ బ్యాక్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్స్. బ్యాక్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్రెషర్స్ నన్న ఇది రిక్రూట్ చేసుకుంటున్నారు. రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది క్యాండిడేట్కి ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీస్ అనేది మెన్షన్ చేశారు. ప్రాసెస్ అండ్ మేనేజ్ ఏ హై వాల్యూమ్ ఆఫ్ ఇన్వాయిసెస్, పర్చేస్ ఆర్డర్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్. ఇన్ కేస్ మీకు బిల్స్, మీరు ఏమైనా ప్రోడక్ట్స్ పర్చేస్ చేసినప్పుడు మీకు బిల్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన ప్రాసెస్ అనేది మీరు మేనేజ్ చేయాలి. మెయింటైన్ యాక్యురేట్ అండ్ అప్ టు డేట్ రికార్డ్స్ ఇన్ అవర్ అకౌంటింగ్ సిస్టమ్. అంటే వాళ్ళు పంపించిన డీటెయిల్స్ మీరు అప్ టు డేట్ అనేది మీరు అప్డేట్ చేస్తూ ఉండాలి. బ్యాంక్ స్టేట్మెంట్స్ అండ్ ఐడెంటిఫై ఎనీ మిస్టేక్స్. సో బ్యాంక్ స్టేట్మెంట్స్ అంటే వాళ్ళు పంపించిన రిసిప్ట్స్లో ఎనీ మిస్టేక్స్, ఎనీ ఎర్రర్స్ అనేవి ఉన్నాయంటే మీరు వాటిని సాల్వ్ చేసి మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ప్రిపేర్ అండ్ సబ్మిట్ రిపోర్ట్స్ టు మేనేజ్మెంట్ ఆన్ రెగ్యులర్ బేసిస్. అంటే మీరు రిపోర్ట్ అనేది రెగ్యులర్గా మీరు సబ్మిట్ చేస్తూ ఉండాలి మేనేజ్మెంట్కి. అసిస్ట్ విత్ అదర్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ యాజ్ నీడెడ్. ఎక్స్ట్రా టాస్క్స్ ఏమన్నా చేయాల్సి వచ్చినా కూడా మీరు వాటికి పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట మీరు సాల్వ్ చేయడానికి. రిక్వైర్మెంట్స్, మీకు ఏమేమి స్కిల్స్ ఉన్నాయో ఇక్కడ మెన్షన్ చేశారు. స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ యాక్యురసీ. మీకు అటెన్షన్ అనేది ఉండాలి అండ్ వర్క్ పైన యాక్యురసీ అనేది ఉండాలి. ఎక్సలెంట్ ఆర్గనైజేషనల్ అండ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్. టైం మేనేజ్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ప్రొఫిషియన్సీ ఇన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అండ్ ఎక్సెల్. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మీద అండ్ ఎక్సెల్ మీద మీకు సమ్ బేసిక్స్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఎక్స్పీరియన్స్ విత్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్. మీకు సిస్టమ్ మీద సమ్ గ్రిప్ అనేది ఉండాలి. ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ టీమ్తో కాకుండా మీరు ఇండిపెండెంట్గా కూడా వర్క్ చేసే విధంగా ఉండాలి. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్. మీ కమ్యూనికేషన్ అనేది ఎక్సలెంట్గా ఉండాలి. కంపెనీ అనేది మీకు ప్రొవైడ్ చేసే బెనిఫిట్స్ అనేది మెన్షన్ చేశారు. కాంపిటేటివ్ శాలరీ అండ్ బెనిఫిట్స్ ప్యాకేజ్. బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తామని మెన్షన్ చేశారు. ఆపర్చునిటీ టు వర్క్ విత్ గ్రోయింగ్ అండ్ డైనమిక్ కంపెనీ. ఇన్ కేస్ మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే మీకు గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్లెక్సిబిలిటీ. అంటే మీకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉంది, వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉంది ఆపర్చునిటీ. ఇక్కడ చూసుకుంటే ఫ్రెషర్స్ అనే వాళ్ళు చాలా ఎలిజిబుల్ అనేసి మెన్షన్ చేశారు. నో ప్రయర్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్. అంటే ఫ్రెషర్స్ని మేము హైర్ చేసుకుంటున్నాం అని చెప్పి మెన్షన్ చేశారు. శాలరీ వచ్చేసి మినిమం శాలరీ 5 lakh to 8 lakh పర్ యానం అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఉంది, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఆపర్చునిటీ ఉంది. ఫుల్ టైం జాబ్ ఇది. ఇన్ కేస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే 5 days అనేది మీరు ఆఫీస్కి వెళ్ళాలి. 2 days వీక్ ఆఫ్ అనేది ఉంటుంది. వన్స్ మీరు డిస్క్రిప్షన్ అంతా మీరు చెక్ చేసుకున్నాక ఇక్కడ క్విక్ అప్లై అనేది అప్లై చేస్తే మీకు ఇలా అనేది వస్తుంది. ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి మీరు అప్లై చేశారంటే మీకు ఒక మెయిల్ అనేది వస్తుందన్నమాట. సో మెయిల్ వచ్చాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది అక్కడ మెన్షన్ చేస్తారు. ఆఫ్టర్ ఇంటర్వ్యూ మీకు శాలరీ అనేది డిస్కస్ చేస్తారు అండ్ ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ యాజ్ ఏ ఫ్రెషర్స్ అండ్ హౌస్ వైఫ్స్. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి. బికాస్ ఇక్కడ 11 days మాత్రమే ఉంది. ఆఫ్టర్ దట్ ఈ అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. వాళ్ళు ఇంకెలాంటి అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకోరు ఆఫ్టర్ 11 days. సో ఫాస్ట్గా వెళ్ళి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.